సెకండ్ అప్లికేషన్ గా వచ్చింది. సో అది రెఫరెన్స్ ద్వారా వచ్చింది బ్రో. ఇప్పుడున్న రేట్ కి €90 1 year ఆఫ్ ఎడ్యుకేషన్, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. బాడీలో ఇంటర్న్షిప్ చేసా, నెక్స్ట్ వర్క్ స్టూడెంట్ కూడా చేశాను. వచ్చినప్పుడు అంటే నువ్వు పార్ట్ టైమ్స్ ఏమైనా చేసావా? పార్ట్ టైమ్స్ ఎట్లుండేది నీకు? జర్మనీకి వచ్చేమో జర్మన్ వచ్చా? నో నీడ్ ఆఫ్ కన్సల్టెన్సీ అవసరం లేదు. అందుకే నీకు జర్మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? అంటే సో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ €49, డిపెండ్ ఆన్ ద యూనివర్సిటీ అన్నమాట. ఇంటర్న్షిప్ అనేది మనం అప్లై చేసే కోర్స్ మ్యాచ్ అవ్వాలి. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, చాలా మంది అంటే కొత్త వచ్చే వాళ్ళు అసలు మేము ఓన్ అప్లై చేసుకోలేము, మేము ఓన్ గా పోలేము, మాకు మంచి యూనివర్సిటీలు రావు. సో చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒక బ్రో కలిసింది నాకు. ఆ బ్రో తన ఓన్ గా అప్లై చేసుకుని ఓన్ గా వచ్చి ఓన్ గా జాబ్ కొట్టి చాలా మోటివేషనల్ గా ఉంది. సో జస్ట్ ఆ వీడియో చేస్తే మీకు అందరికి యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నా. సో లెట్ స్టార్ట్. బ్రో నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. హాయ్, నా పేరు మనోజ్. నేను వచ్చింది విజయనగరం నుండి. మనోజ్, అసలు బేసిక్ గా నీకు జర్మనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? అంటే ప్రపంచం చాలా పెద్దది, చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, జర్మనీకి ఎందుకు వచ్చావు అసలు? బీయింగ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్, బ్యాచులర్స్ లో. సో జర్మనీ is being a hub of automobile engineer. Okay. So I want to be in Germany. Okay. And as technology here is more updated than other countries in automobile. Okay. ఎవరన్నా చెప్పారా జర్మనీకి అని, లేకపోతే నువ్వే ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసుకున్నా, లేకపోతే ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్? అంటే ఎవరన్నా జర్మనీ బాగుంటుంది ఆటోమొబైల్ కి అంటే చాలా అందరికి ఉంది ఆటోమొబైల్ కి, ఓన్లీ ఆటోమొబైల్ మెకానికల్ వాళ్ళకే చాలా ఫేమస్ అని ఎవరన్నా చెప్పారా? నాకైతే ఆ నోట ఈ నోట విన్నది, తర్వాత తెలుసుకున్నది. బట్ నాకు ఇనిషియల్ గా జర్మనీ నా ఆలోచన లేకుండే. మీకు? బ్యాచులర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఇన్ ఆటోమొబైల్ కంపెనీ చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇండియాలో నేను చేసేటప్పుడు మోస్ట్లీ జాబ్స్ ఏం లేవు ఆటోమొబైల్ మీద. అది పాయింట్. ఏదో ఇండియాలో మనం చేసినప్పుడే జాబ్లు ఉండే, నెక్స్ట్ జనరేషన్ కి వస్తాయి, ముందు జనరేషన్ కి వస్తాయి కానీ. ఓకే. సో నేనేమనుకున్నా అంటే సర్లే ఎట్లానో ఆటోమొబైల్ మీద మంచి జాబ్స్ లేవు, సో విల్ గో టు జర్మనీ అని అనుకున్నా. సో దేర్ ఐ ట్రిగర్డ్. ఓకే. నువ్వు ఏ ఇయర్ లో వచ్చావు జర్మనీకి? నా బ్యాచులర్స్ అయిపోయింది 2019. సో ఆఫ్టర్ దట్ ఒక 6 months జాబ్ హంటింగ్ లో ఉన్నా. దెన్ ఐ థాట్ ఐ విల్ గో టు జర్మనీ. అంటే నీది నువ్వే అప్లై చేసుకున్నావా జర్మనీకి? అంటే ఎట్లా కన్సల్టెన్సీ కాంటాక్ట్ అయినావా? కన్సల్టెన్సీ ఏం కాంటాక్ట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనే అప్లై చేసుకున్నా. ఓకే. త్రూ యూని అసిస్ట్ అని. ఫస్ట్ .de లో మనకి నచ్చిన కోర్సెస్ ఉంటాయి, దానిలో వెళ్ళి మనం సెర్చ్ చేయాలి ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటాం వాటికి. దెన్ అప్లికేషన్ వేసేటప్పుడు యూనిఎస్ఎస్ ద్వారా మనం అప్లికేషన్ వేసుకోవచ్చు. సో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ €49, డిపెండ్ ఆన్ ద యూనివర్సిటీ అన్నమాట. అంటే మనం వచ్చినప్పటికి నేను 18 లో వచ్చా, నువ్వు 20 లో వచ్చావు. 20. సో మనకు ఇప్పటికీ చాలా మారిపోయింది ఏపీఎస్ అని అదనేది. బట్ ఎవరైనా ఓన్ గా అప్లై చేసుకోవచ్చు. బ్రో ఏం తోపు కాదు, నేనేం తోపు కాదు, ఎవరేం తోపులేం కాదు. ఇంటర్నెట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరైనా ఓన్ గా అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ కన్సల్టెన్సీ అవసరం లేదు. అంటే మరీ ఇక మీకు అర్థం కాకపోతే అప్రోచ్ అవ్వండి, లేకపోతే అన్ని డబ్బులు అయితే వేస్ట్. యూట్యూబ్ లో కూడా చాలా ఉంటాయి బ్రో వీడియోస్, మనమే చాలా వీడియోస్ సరిపోద్ది. ఇన్ కేస్ మరీ అర్థం కాకపోతే యూట్యూబ్ లో ఇన్ఫర్మేషన్ గా లేకపోతే భరత్ ఇన్ జర్మనీ గ్రూప్, సో వీ కెన్ గో దేర్. అండ్ ఆ ఫేస్బుక్ గ్రూప్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది, వీ కెన్ గో దేర్ అండ్ సెర్చ్. సో తర్వాత ఇప్పుడు ఏ యూనివర్సిటీ నువ్వు? టెక్నిషియో షూల్ ఇంగోల్స్టెడ్. అప్పుడు పెద్ద తోపు యూనివర్సిటీ అది. నేను అప్పుడు అప్లై చేసా, బట్ నాకు రాలేదు. ప్రాజెక్ట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాక్చువల్ గా ఆ యూనివర్సిటీకి అప్లై చేయాలంటే మేజర్ క్రైటీరియా అనేది ఇంటర్న్షిప్ గానీ వర్క్ ఎక్స్పీరియన్స్ గానీ అట్లీస్ట్ 6 months ఉండాలి బ్రో ఆఫ్టర్ బ్యాచులర్స్. సో దిస్ ఈస్ ద మేజర్ క్రైటీరియా. అండ్ దట్ టు ఇంటర్న్షిప్ అనేది మనం అప్లై చేసే కోర్స్ కి మ్యాచ్ అవ్వాలి. అవును. సో ఈ రెండు మ్యాచ్ అయితే ఇంకో వన్ మోర్ థింగ్, థీసిస్ ఉంటది, అంటే ప్రాజెక్ట్ వర్క్. ఈ 3 మ్యాచ్ అయితే ఇంకా అడ్మిషన్ గ్యారంటీ బ్రో మోస్ట్. ఎంత పర్సెంటేజ్ బీటెక్ లో నీకు? బీటెక్ లో నాకు ఉండేది అరౌండ్ 90% 90%. నేను 84-85 అంటే అమ్మో అంత పర్సెంట్ నాకే ఎట్లా వచ్చింది, నాకు డౌట్ వస్తుంది. 90% అయినా అంత అవసరం లేదు బ్రో. అంటే బేసిక్ ఉంటే బెస్ట్, అవసరం లేదు అనుకుంటే టూ క్రైటీరియా మీట్ అయితే సరిపోద్ది. బట్ నేనైతే ఎవరికైనా చెప్పేది, ఇప్పుడు చదువుకునే వాళ్ళకైనా వచ్చే వాళ్ళకైనా బీటెక్ పర్సెంటేజ్ వెరీ ఇంపార్టెంట్. 80+ ఉంటేనే బాగుంటది మంచి యూనివర్సిటీ రావడానికి. అండ్ ప్లస్ ఈ ఇంటర్న్షిప్స్ మరీ అంత కూడా అవసరం లేదు బ్రో. అంటే
టూ క్రైటీరియా మీట్ అయితే వాళ్ళ క్రైటీరియాస్ ఉంటాయి. సో ఇఫ్ యూ మీట్ క్రైటీరియా పాయింట్ క్రైటీరియా సరిపోద్ది. ఓకే, అసలు ఇంగోస్టాడ్ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ. అన్ని కోర్స్ పేరు చెప్పు. కోర్స్ పేరు ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్. బీటెక్ లో ఏం కోర్సు? బీటెక్ లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అగైన్. ఓకే, అంటే బీటెక్ లో ఆటోమొబైల్ అంటే విచ్ ఇస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు మెకానికల్. తర్వాత ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చాలా మంచి కోర్స్ అది. సో కోర్సు ఎన్ని సెమిస్టర్స్ బ్రో? కోర్స్ ఎగ్జాక్ట్ గా అయితే 3 సెమిస్టర్స్ బ్రో. 2 సెమిస్టర్స్ వచ్చేసి ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ నార్మల్ ఎగ్జామ్స్ ఉండాలి. ఓకే, ఒక సెమిస్టర్ వచ్చేసి మనం థీసిస్ చేయాలి. ఓకే, బట్ సినారియో ఇక్కడ అట్లా ఉండదు. 3 సెమిస్టర్స్ లో అయిపోద్ది అనే సినారియో కాదు. మనం వచ్చేటప్పుడు ఆ మైండ్ సెట్ తో వస్తాం కానీ బట్ ఇట్ షుడెంట్ బి. సో ఇక్కడికి వచ్చి లైక్ నా బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత 2019 లో అయిపోయింది. 1 year కరోనా వచ్చింది. లైక్ 6 months ఇంటర్న్షిప్ కూడా ఉంది. ఆ తర్వాత ఏమైంది, కరోనా 2021 లో వచ్చావు. సో కరోనా అప్పుడు ఏమైనా నేర్చుకున్నావు బీటెక్ అయిపోయిన తర్వాత? బీటెక్ అయిపోయిన తర్వాత కొన్ని ఉడేమి కోర్సెస్ కూడా నేర్చుకున్నావు, ఇంటర్న్షిప్ చేయడం అట్లా. జస్ట్ ఆటోమొబైల్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాను. సో ఇప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్, బేసిక్ కాదు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు జర్మనీకి వచ్చేమో జర్మన్ వచ్చా? జర్మన్ బేసిక్ వచ్చు బ్రో, A2 లెవెల్ అట్లా వచ్చు. నేర్చుకున్నావు? గోయితే అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది బ్రో. జనరల్ గా చాలా మంది అక్కడే నేర్చుకుంటారు. బట్ నాకు పరిచయం అయింది ఇంకో ఆయన, లైక్ ఆయన గోయితలో చేసేవాడు, లైక్ B2 లెవెల్ ఆ లెవెల్లో చేసేవాడు. మాకేమో A1 A2 ఆ లెవెల్ నేర్పించేవాడు. సో ఇట్స్ గుడ్, చాలా బాగా నేర్పించేవాడు ఆయన. ఓకే, దట్స్ నైస్ యాక్చువల్గా. సో మొత్తం B1 B2 C1 C2 అవసరం లేదు, ఫ్లూయెంట్ గా అవసరం లేదు. బేసిక్స్ వచ్చినా కూడా వచ్చి సర్వైవ్ అవచ్చు. ఇప్పటికి వచ్చి 4 years అయిపోయింది. ఇప్పుడు ఎట్లా వచ్చి అడుగుదాం. ఇప్పుడు నీ లాంగ్వేజ్ లేదు, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? యాక్చువల్ గా నేను చేసిన తప్పు ఏంటంటే, తప్పని ఏమనలేం, టైం క్రైటీరియా. అక్కడ A2 చేశాను, ఇక్కడికి వచ్చిన టైం సరిపోదు బ్రో. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే మనం కోర్సెస్ లోనే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ ఎత్తుక్కోవడంలో ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇంకా టైం కుదరదు. ఇండియన్ ఎగ్జామ్స్ లా ఉండవు ఇవి. లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, నా యూనివర్సిటీలో 3 exams ఈక్వల్ టు హియర్ 1 exam అని అనుకుంటాను నేను. ఓకే, బట్ ఏంటంటే ఇండియన్ మనం మోస్ట్లీ థియరీ బేస్డ్ ఉంటాయి. థియరీ రాయాలి, ఎన్ని పేజీలు రాస్తే అన్ని మార్కులు అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫిల్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, చాలా వెరీ ఎగ్జామ్ అయితే వెరీ ఈజీ ఉంటుంది. బట్ ప్రిపరేషన్ అయితే చాలా ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ హియర్ పాయింట్ టు పాయింట్ ఏదైనా ప్రొఫెసర్ పాయింట్ టు పాయింట్ కావాలి. పాయింట్ టు పాయింట్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీ మాత్రం మనం బుక్స్ పట్టుకెళ్ళచ్చు, ఒక షీట్ పట్టుకెళ్ళచ్చు, 3 sheets పట్టుకెళ్ళచ్చు, మొత్తం ఏమైనా రాసుకోవచ్చు, నీ ఇష్టం. ఏమైనా లవ్ స్టోరీ రాసిన అడగడం లేదు, నువ్వు ఫార్ములాస్ రాసుకుని అడగడం లేదు, ఏదైనా వేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంగోస్టాడ్ లో నువ్వు వచ్చినప్పుడు అంటే నువ్వు పార్ట్ టైమ్స్ ఏమైనా చేసావా? పార్ట్ టైమ్స్ ఎట్లుండేది? డిఫికల్ట్ బ్రో, ఎందుకంటే నేను వచ్చింది ఎండ్ ఆఫ్ కరోనా, లైక్ ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వచ్చాను. 2020 ఎండ్ వింటర్ లో వచ్చినప్పుడు నాకు అకామిడేషన్ కూడా సరిగ్గా లేదు, బట్ వచ్చేసాను. ఎందుకంటే ఇంగోస్టాడ్ లో కొంచెం స్టూడెంట్ డామ్స్ ఇవన్నీ దొరకడం చాలా కష్టమే. ఓకే, సో వచ్చిన తర్వాత ఏదో గాడ్స్ గ్రేస్ ఏదో ఒక దొరికింది. మన తెలుగు ఆయన వేరే హౌస్ కాదు, ఆయన అపార్ట్మెంట్ తీసుకున్నాడు. బట్ ఆయన వైఫ్ రావడానికి కొంచెం టైం పట్టిన దాని వల్ల నాకు సబ్లెట్ ఇచ్చారు అకామిడేషన్. సో అట్లా కొంచెం ఈజీ అయింది. కమింగ్ టు పార్ట్ టైం, ఫస్ట్ 6 months నాకు ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే నాకు కాంటాక్ట్స్ ఏం లేవు ఎక్కువ. సో ఆఫ్టర్ దట్ పార్ట్ టైం స్టార్ట్ చేసా. వేర్ హౌసెస్ లో ఉంటాయి, లేకపోతే ఫుడ్ డెలివరీ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఎక్కువ అయితే అర్న్ చేయలేం. ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం లైక్ అది సరిపోతాయి అన్నమాట. ఓకే, సో బేసిక్ గా అంటే నీకు 3 సెమిస్టర్స్ మాస్టర్స్ ప్లస్ 1 సెమిస్టర్ థీసిస్ హ్యాస్ పర్ 2 సెమిస్టర్స్ ఎగ్జామ్స్, మొత్తం 3 సెమిస్టర్స్. మొత్తం 3 సెమిస్టర్స్ హ్యాస్ పర్ ద కరికులం. బట్ మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది మాస్టర్ అయిపోవడానికి? జనరల్ గా 6 సెమిస్టర్స్ లో అయిపోవాలి కోర్స్ మొత్తం. 8 సెమిస్టర్స్. ఇఫ్ వి ఎక్సీడ్ ద కోర్స్ వి ఆర్ టెర్మినేటెడ్ అన్నమాట, ఎక్స్మాట్రికులేట్ అయిపోతాం. సో నాకు అరౌండ్ 7 సెమిస్టర్స్ పట్టింది బ్రో, ఎందుకంటే నేను
ఓన్లీ థీసిసే కాకుండా ఇంటర్న్షిప్, ఆడియోలో ఇంటర్న్షిప్ చేసా, నెక్స్ట్ వర్క్ స్టూడెంట్ కూడా చేశాను. సో ఈ 2 చేయడం వల్ల ఎక్స్ట్రా టైం పట్టింది. బట్ ఈ 2 చేయకపోతే నాకు జాబ్ వచ్చేది కాదు. ఇది బేసిక్ ట్రూ. నేను దాని గురించి ఇంటర్న్షిప్స్ థీసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఈ 3 సెమిస్టర్స్ 4 సెమిస్టర్ కంప్లీట్ చేయొచ్చా, లేకపోతే వాళ్ళు కూడా అంత ఇప్పుడు అంటే కరోనా లేదు, ఏం లేదు, మంచిగా ఉంది, అంటే సిచ్యువేషన్ కరెక్ట్ ఉంది, పార్ట్ టైమ్స్ కొంచెం అవైలబుల్ ఉన్నాయి, సో ఇప్పుడు వచ్చే వాళ్ళకు 4 సెమిస్టర్ కంప్లీట్ చేయొచ్చా? డిపెండ్ ఆన్ ద కోర్స్ బ్రో. అగైన్ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అనేది అంత ఈజీ కోర్స్ ఏం కాదు. టఫ్ కోర్స్. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 2.5 years టు కంప్లీట్. లైక్ ఇఫ్ యు ఆర్ బెస్ట్ అండ్ 2.5 to 3 years ఎప్పుడైనా పట్టొచ్చు. ఆల్మోస్ట్ 3 years పెట్టుకుంటే ఓకే, స్లో పేస్ లో వెళ్ళొచ్చు మనం. ఓకే, సో పబ్లిక్ యూనివర్సిటీ కంప్లీట్ ఫ్రీ బ్రో. బట్ సెమిస్టర్ ఫీజ్ ఎంత? చాలా తక్కువ. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 250. ఇంకా తక్కువ బ్రో. 150. నో, ఇంకా తక్కువ. 150. సెమిస్టర్ ఫీజ్ 50. సెమిస్టర్ ఫీజ్ అంటే మనం అంటే ఇయర్ కి మొత్తం 2 సెమిస్టర్స్ అంటే 100 euros కడదాం. అంటే ఇప్పుడున్న రేటుకి 90 euros 1 year ఆఫ్ ఎడ్యుకేషన్, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. బ్రో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రో తీసుకుంటే కన్సల్టెన్సీ అవసరం లేదు. అక్కడ ఒక లక్ష కాదు, అప్పుడు అంటే ఒక 50,000 సేవ్ చేసిండు. తర్వాత పబ్లిక్ యూనివర్సిటీలో కూడా ఏం ఫీజు కట్టలేదు అసలు. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నేనన్నా సెమిస్టర్కు 400 కట్టినా కానీ ఆయన 50 కట్టినట్ట. సో చాలా 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 అసలు అది ఫ్రీ యూనివర్సిటీ. మీది మాది కూడా ఫ్రీ, అది కంప్లీట్ పబ్లిక్, చాలా తక్కువ. ఇంగోల్స్టేట్ అంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆడి బ్రో. ఆడి, yes, yeah. సో ఆడికి సరౌండింగ్ లో లాట్ ఆఫ్ సిస్టర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇంటర్న్షిప్స్ అన్ని కొంచెం ఈజీగా దొరుకుతాయి. అండ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ మోర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ అనమాట. అది టెక్నీషియన్ హౌస్లో కాబట్టి ఇండస్ట్రీ పరంగా మన కోర్స్ ఉంటుంది, డిజైన్ చేయబడి ఉంటుంది. సో బేసిక్ గా తర్వాత నువ్వు ఎన్ని అప్లికేషన్ చేస్తే నీకు ఇంటర్న్షిప్ వచ్చింది? నేను అప్లికేషన్ స్టార్ట్ చేయడం చాలా లేట్ గా. అది ఎవరైనా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అదే చేస్తారు. రిగ్రెట్, బట్ నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోకూడదు ఎవరు. నాకు నేను వేసిన 2వ అప్లికేషన్ కే వచ్చింది యాక్చువల్ గా. ఫస్ట్ యూనివర్సిటీలో వేసా, అది నార్మల్ అప్లికేషన్. సో నార్మల్ అప్లికేషన్ చేస్తా ఉన్నా, అవి బాగా సీరియస్ గా తీసుకోవాలి. బట్ కవర్ లెటర్ అండ్ ఆల్ కరెక్ట్ గా డిసైడ్ చేసి వేసింది సెకండ్ అప్లికేషన్ కే వచ్చింది. సో అది రెఫరెన్స్ ద్వారా వచ్చింది బ్రో. రెఫరెన్స్ అంటే వాళ్ళు డైరెక్ట్ జాబ్ ఇచ్చారు, తెలిసిన వాళ్ళు చెప్తారు అంతే. సో ఈ రిఫరెన్సెస్ బాగా వర్క్ అవుతాయి మనకి జర్నీలో. సో రిఫరెన్స్ ఉంటే ఈజీ అన్నమాట. సో ఆడిలో ఇంటర్న్షిప్ అట్లీస్ట్ కాల్ రావడానికి ఈజీ అవుతుంది. జస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ రెఫరెన్స్ అంటే తీసుకుపోయి జాబ్ లో కూర్చోబెట్టారు. జస్ట్ మనం రెఫరెన్స్ ఎవరైనా ఇస్తే మనకి ఏమైందంటే జస్ట్ హెచ్ఆర్ అనేది మన ప్రొఫైల్ చూసి ఒకసారి కాల్ చేసి అడుగుతుంది అన్నట్టు. ఒకవేళ నచ్చితే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, నచ్చకపోతే ఆ రిఫరెన్స్ అయినా లేదా CEO రిఫరెన్స్ అయినా కూడా బయటకు వెళ్ళకూడతారు. అది. సో తర్వాత వర్క్ స్టూడెంట్ ఎలా చేసావు? వర్క్ స్టూడెంట్ సేమ్ అక్కడే బ్రో. సో ఇంటర్న్షిప్ ప్లస్ వర్క్ స్టూడెంట్ ఒకటే కంపెనీ. ఇప్పుడు ఏంటంటే సో ఇంటర్న్షిప్ వర్క్ స్టూడెంట్ చేసిండు, తర్వాత థీసిస్ యూనివర్సిటీలో చేసా బ్రో. ఎందుకు యూనివర్సిటీ ఆర్డర్ థీసిస్ దొరకలే? యాక్చువల్గా నేను చేసిన జాబ్ మోర్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ టెస్టింగ్. థీసిస్ ఎలా ఉంటాయి అంటే మోర్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఉంటాయి. అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్. ఓకే. అండ్ ఆల్సో వర్క్ స్టూడెంట్ చేస్తే మనకి అది వర్క్ ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవుద్ది. సో నేను ఆ పరంగా వర్క్ స్టూడెంట్ అండ్ థీసిస్ 2 సైమల్టేనియస్ చేద్దామని అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే ఇండస్ట్రీని మీట్ అవ్వాలి ఒక పక్క, థీసిస్ కి మీట్ అవ్వాలి. థీసిస్ లో చాలా ప్రెజర్ ఉంటుంది. అంటే until and unless you get the results, నువ్వు డే అండ్ నైట్ కష్టపడాల్సి వస్తుంది దాని గురించి. సో ఇది అంటే జస్ట్ ఇక్కడ థీసిస్ మన ఇండియాలో ఎట్లా ఉంటది అంటే గ్రూప్ ప్రాజెక్ట్, ఇక్కడ ఇండివిజువల్ ప్రాజెక్ట్. ఒక్కరే లైక్ 4 members చేస్తారు, ఈజీగా ఉంటది కొంచెం. బట్ ఇక్కడ అట్లా కాదు, ఓన్లీ one has to do. సో ఇప్పుడు నీ ఒక 1 minute లో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కైనా ఎవరైనా జాబ్కి వచ్చే వాళ్ళకైనా ఒక 1 minute లో నువ్వు ఏం మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నావు? అక్కడ కరెక్ట్ చూసి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పేసి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇండియాలో లైక్ ఇఫ్ యూ హ్యావ్ 1 or 2 years ఎక్స్పీరియన్స్, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని వస్తే చాలా బెటర్. అదే నేను చెప్పాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు మెకానికల్ కి వాటికి ప్రోగ్రామింగ్ అవసరం లేదు కదా, నువ్వు ఎందుకు ఆ మెకానికల్ అని?
అదే బ్రో, మనం వి ఆల్వేస్ ఇన్ వన్ మైండ్. ఓకే మెకానికల్ అయితే మిషన్స్ తో వర్క్ చేయొచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ మోటార్స్ తో వర్క్ చేయొచ్చు అని అనుకుంటాం. బట్ మోస్ట్లీ నాట్ ద కేస్. బట్ సినారియో ఇస్ డిఫరెంట్. ఓకే వరల్డ్ అప్డేట్ అవుతుంది, దాన్ని బట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే ఏవైనా మిషన్స్ ఏవి ఆపరేట్ చేయాలని ఇప్పుడు అంతా ఆటోమేషన్. సో ఆటోమేషన్ కాబట్టి ఇప్పుడు అంతా మనం కోడింగ్ వైపు వెళ్ళాలి. సో డీప్ లెర్నింగ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ఇవి కూడా నేర్చుకుని వస్తే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు 2024 కాదు, నెక్స్ట్ 25 లో స్టూడెంట్స్ ఒకవేళ వద్దాం అనుకున్న వాళ్ళకు నువ్వు జర్మనీకి రావచ్చని చెప్తావా, రావద్దని చెప్తావా? అంటే నీ ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే లోన్లీ లైఫ్, లేకపోతే ఈ పార్ట్ టైమ్స్, ఈ చదవడం అంత కష్టము, సో జర్మనీ చూస్ చేసుకోమంటావా? వేరే కంట్రీ ఏదన్నా నీ మైండ్ ఏముందా? అయితే స్టూడెంట్ కాన్ఫిడెంట్ ఉంటే లైక్ నేను చదువుతాను అన్నట్టు అంటే రావచ్చు బ్రో జర్మనీ. ఆడకదొబ్బితే పని కాదు. ఆడతానని కాదు, ఈజీగా వెళ్ళిపోద్ది, ఎమ్మటే అయిపోద్ది కోర్సు, ఎమ్మటే జాబ్లు వచ్చేస్తాయి అని మైండ్ సెట్ తో వస్తే చాలా కష్టం జర్మనీ అయితే. సో అది ఈ రోజు మన వీడియో ఏంటంటే, మన కన్సల్టెన్సీ అవసరం లేకుండా మనం ఏం చేయొచ్చు, ఎట్లా చేయాలి, ఏందనేది మొత్తం మన బ్రో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్ గురించి కూడా అడుగుదాం. సో దాన్ని నెక్స్ట్ పార్ట్ లో తీస్తా, అంటే part 2లో. దానికోసం పక్కా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. part 2 ఇస్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జాబ్ ఎట్లా వచ్చింది, ఏం ఫీల్డ్, అసలు ఆటోమొబైల్ ఇప్పుడు ఈ కరెంట్ ఏం టెక్నాలజీ మీద పనిచేస్తున్నాడు, అంటే ఇంకా మీకు ఈ జాబ్ లో అంటే జాబ్ సీకర్స్ కూడా ఏమేం టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ బాయ్. Thank you for your smile.